to Away, the travel show. కాస్త టైం దొరికితే కొత్త ప్లేస్లు చుట్టేస్తుంటారు కొందరు. టూర్స్ వెళ్ళడం కోసమే వీలు చూసుకుంటారు ఇంకొందరు. వెకేషన్ ప్లాన్ చేసుకునే చాలా మంది ఫస్ట్ ఆప్షన్ అమెరికానో లేదంటే యూరోపియన్ కంట్రీస్. అయితే ఎంజాయ్ చేయడానికి, ప్రకృతి అందాలు చూడటానికి అంత దూరం ఎందుకు? ఓసారి మా దేశానికి రండి అంటోంది శ్రీలంక. ఒక్కసారి ఇక్కడ అడుగు పెట్టాక మళ్ళీ తిరిగి వెళ్ళాలనిపించదు మీకు. మాది గ్యారెంటీ అని హామీ కూడా ఇస్తోంది. ఇంతకీ ఏంటి శ్రీలంక గొప్ప? ఇవాల్టి అవే ది ట్రావెల్ షోలో చూద్దాం. టూర్ అంటే మనలో చాలా మందికి గుర్తొచ్చేది అయితే గోవా లేకపోతే కేరళ. ఎంత బాగున్నా ప్రతిసారి మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్ళలేం కదా. అలా అని 4-5 రోజుల సరదా కోసం ఫారెన్ ట్రిప్ కూడా వేయలేం. మరి ఇలాంటప్పుడు బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే నేనున్నానుగా అని పలకరిస్తోంది శ్రీలంక. షికార్లు, ఎంజాయ్మెంట్ ఎప్పుడూ మీ దేశంలోనేనా? కాస్త బార్డర్ దాటి మా దేశం వైపు కూడా చూడండి. ఇక్కడి అందాలకి పరవశించిపోవండని ఆఫర్స్ కూడా ఇస్తోంది. స్వచ్ఛమైన చల్లని పిల్లగాలులు, సముద్ర తీరం హొయ్యలు, ఎటు చూసినా కళ్ళు తిప్పుకోనీయని పచ్చదనం, పూల సుగంధ సువాసనలు, పక్షుల కిలకిలా రావాలు. వింటుంటేనే మనసు గాల్లో తేలిపోతోంది కదూ. అయినా ప్రకృతి ఒడిలో సేద తీరితే ఎలాగుంటుందో స్వయంగా ఆస్వాదించాలే కాని ఆ అనుభూతిని మాటల్లో చెప్పడం అంటే కొంచెం కష్టమే. మరి ఇంత అందమైన ప్రకృతి అందాలు ఎక్కడున్నాయి అంటే మన కిందే ఉన్న శ్రీలంక వరకు ఓసారి అలా వెళ్ళి రావాల్సిందే. వరల్డ్ మ్యాప్లో ఇండియా కింద నీటి బొట్టులా ఉంటుంది శ్రీలంక. దక్షిణ భారతదేశానికి దగ్గరగా హిందూ మహాసముద్రంలో మొత్తం 65,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న శ్రీలంక ఓ దీవి. చుట్టూ సముద్రమే కాబట్టి ఇక్కడ వర్షాలకి ఢోకా లేదు. 2 సీజన్లలో లంకంతటా విస్తారంగా వానలు పడుతూ ఉంటాయి. అందుకే దేశం మొత్తం ఎటు చూసినా పచ్చగా కళకళ్లాడుతూ ఉంటుంది. ఆకుపచ్చ రంగు పరుచుకున్నట్లుండే నేల. అసలు ఇలాంటి నిర్మాణాలు ఎలా సాధ్యం అని అనిపించేలా ఉండే కట్టడాలు. తిరిగి చూసే ఓపిక ఉండాలే కాని శ్రీలంకలో ప్రతి ప్రాంతం పర్యాటక ప్రదేశమే. హబరానా, సిగిరియా, అనురాధపురం, కాండి, అకునా, యాల, పొలన్నరువ, దంబుల్లా, హికదువా, ఉనవటునా, ఉదవలావే, ఆడెంస్పీక్, బెంటోట లాంటి ప్రాంతాలకి ఇటు పురాతన అటు చారిత్రక నేపథ్యముంది. అందుకే ఈ ప్రదేశాలు ఎప్పుడూ పర్యాటకులతో సందడిగా ఉంటాయి. శ్రీలంకకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది హబరావా అటవీ ప్రాంతం. ప్రకృతిని ఆస్వాదించాలనుకునేవారు తప్పకుండా వెళ్లి తీరాల్సిన ప్లేస్ ఇది. ఇక సిగియారాలో క్రీస్తు శకం 5వ శతాబ్దానికి చెందిన పురాతన కోట అందాన్ని చూడటానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. 70 హెక్టార్ల ప్రాంతంలో ఉన్న ఈ కోటలో కొండపై నుంచి వచ్చే నీటితో పెంచిన అందమైన పూల తోటలు, వాటి మధ్యలో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్ల గురించి చెప్పడం కాదు, చూసి తీరాల్సిందే. అందుకే ఐక్యరాజ్య సమితి ఈ ప్రాంతాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. సిగిరియా మంచి మౌంటైనరింగ్ జోన్ కూడా. రాతితో కూడిన ఈ చారిత్రక ప్రదేశం 656 అడుగుల ఎత్తులో నిటారుగా సింహం తల ఆకారంలో ఉంటుంది. ఇక్కడి కోటలో రాజప్రాసాదం 200 మీటర్ల ఎత్తున్న పెద్ద రాయిపై ఉంటుంది. దాదాపు 1300 మెట్లెక్కితే గాని అక్కడికి చేరుకోలేం. ఇందులో ఆ కాలం నాటి భవనాలు, ఉద్యానవనాలు, స్నానవాటికలు ఉన్నాయి. కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఏం జరుగుతోందో రాజభవనం నుంచి నిశితంగా పరిశీలించవచ్చు. 1500 ఏళ్ల క్రితం గోడలపై వేసిన చిత్రాలు ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం ఇక్కడ మరో విశేషం. ఇక దేశ రాజధాని కొలంబో నగరం చూడటానికి ఆధునికంగా ఉంటుంది. కొలంబోలో ఉత్తర భాగం
వ్యాపార కేంద్రంగా ఉంటే దక్షిణ భాగం నివాసాలు, పచ్చదనంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇప్పటి శ్రీలంక కొలంబో రాజధాని అయితే 1000 ఏళ్ల క్రితం ఆ స్థానంలో అనురాధపుర ఉండేది. లంకకి క్రీస్తు పూర్వం 380లో రాజధాని ఏర్పడితే సింహళీయులు 1000 ఏళ్లకు పైగా అనురాధపురని రాజధానిగా చేసుకొని దేశాన్ని పాలించారు. ప్రకృతిపరమైన అందాలతో అనురాధపుర టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అడుగడుగునా బౌద్ధమత ప్రాభవం కనిపించే కాండీ పట్టణాన్ని శ్రీలంక రాజరిక రాజధాని అని చెప్పొచ్చు. 5వ శతాబ్ద కాలానికి చెందిన 43 అడుగుల ఎత్తు ఉన్న బౌద్ధ విగ్రహం ఇక్కడి ప్రత్యేకత. కాండీ పట్టణాన్ని పర్వతాల మధ్యలో నిర్మించారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాండీ పట్టణంలో కిలోమీటర్ల కొద్దీ విస్తరించి ఉన్న చెరువులు ఇప్పటికీ కాలుష్యానికి గురికాకపోవడం ప్రకృతిపై సింహళీలకున్న ఆరాధనని చెప్పకనే చెబుతోంది. అలాగే అకున పట్టణం కూడా బౌద్ధానికి ప్రసిద్ధి. తొంభై 98,000 ఎకరాల విస్తీర్ణంలో దక్షిణాన ఉన్న యాల ప్రాంతం చిరుతలకు ప్రసిద్ధి. చిరుతలతో పాటు వివిధ రకాల జంతువులకు కూడా యాల సంరక్షణ కేంద్రంగా ఉంది. 12వ శతాబ్ద కాలపు శిల్ప నిర్మాణ నైపుణ్యంతో ఆకట్టుకుంటోంది పొలన్నరువా ప్రాంతం. ఇక్కడ ప్రాచీన నీటిపారుదల పద్ధతులు, నీటి తొట్టెలు లాంటి విశేషాల్ని చూడొచ్చు. హిక్కదువా సాగర తీరమైతే రిసార్ట్లతో పర్యాటకుల్ని, డైవింగ్ ప్రియుల్ని ఆకర్షిస్తోంది. వివిధ రకాల గుహలకు ప్రసిద్ధి దంబుల్లా ప్రాంతం. ఎన్నో గుహల సముదాయమైన ఈ ప్రాంతంలో బౌద్ధ చరిత్రకు సంబంధించిన విశేషాలు కనిపిస్తాయి. సెంట్రల్ శ్రీలంకలో 7359 అడుగుల ఎత్తైన పర్వత ప్రదేశం ఆడమ్స్ పీక్. దీన్ని శ్రీపాద అని కూడా పిలుస్తారు. బుద్ధుడి పాదముద్రలున్న ప్రాంతంగా దీనికి పేరు. ప్రపంచంలో ఉన్న అందమైన బీచ్లలో ఉనవటువా బీచ్ కూడా ఒకటి. ఇది తాబేళ్ల కేంద్రంగా కూడా ప్రసిద్ధి. సంజీవని కోసం హిమాలయ పర్వత భాగాన్ని హనుమంతుడు తీసుకెళుతోండగా రాలిపడిన చిన్న భాగమే ఉనవటుగా చెబుతారు. ఇక 30,800 హెక్టార్లలో ఉన్న ఉదవలావే నేషనల్ పార్క్ ఏనుగులకి ఫేమస్ అయితే, కొలంబోకు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంటోట తీర ప్రాంతం ఆయుర్వేద వైద్యానికి కేంద్రంగా ఉంది. సహజ సిద్ధమైన ప్రకృతి, చారిత్రక విశేషాలు తెలిపే పురాతన కట్టడాలు ఓవైపు, పర్యాటకులను ఆకర్షించడానికి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన బీచ్లు, రిసార్ట్లు లాంటి ఆధునిక వసతులు మరోవైపు. అన్నీ కలిపి పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది శ్రీలంక. టూర్లే కాదు, బిజినెస్ కాన్ఫరెన్స్లు, అంతర్జాతీయ సదస్సుల నిర్వహణకు కూడా సై అంటున్నాయి శ్రీలంక కన్వెన్షన్ బ్యూరో లాంటి సంస్థలు. మీరు మా దేశానికి రావాలే గాని మరిచిపోలేని ఆతిథ్యం ఇచ్చి పంపుతామంటున్నాయి. అయినా భారత్ శ్రీలంక బంధం నిన్న మొన్నటిది కాదు. పైగా శ్రీలంకలో చాలా చోట్ల భారత్ నుంచి వలస వెళ్లిన తమిళులు, లోకల్గా ఉన్న సింహాళీ తమిళులు కనిపిస్తూ ఉంటారు. అందుకే ఆచారాలు, అలవాట్లలో పెద్ద తేడా కూడా కనిపించదు. అందుకేనేమో శ్రీలంక మన పొరుగు దేశంలా అనిపించదు. అక్కడ తిరుగుతోంటే మన తమిళనాడులోనో కేరళలోనూ ఉన్నట్టుంటుంది. శ్రీలంక టూరిస్టులకి ఓ వెకేషన్ డెస్టినీ, ఇండియన్స్కి మాత్రం సంథింగ్ స్పెషల్. ఇంతకీ అంత స్పెషాలిటీ ఏముందక్కడ? ఆ డీటెయిల్స్ స్మాల్ బ్రేక్ తర్వాత చూసేద్దాం.